సునీత విలియమ్స్ మనం ఈ పేరుని మనం 8 నెలలుగా మనం వింటూనే వస్తున్నాం. వ్యోమగామిగా స్పేస్లోకి వెళ్ళినటువంటి రెండోసారి వెళ్ళిన వ్యక్తిగా మనం ఆమెను ఎంతో గౌరవిస్తున్నాం. మనకి ఈమె మార్చి 19వ తేదీన కేవలం 8 రోజులు వెళ్ళి రామ్మా అని పంపించారు. ఏమిట్రా బాబు అని అంటే మనల్ని ఏదైనా ఊరు పంపించి 8 రోజులే ఉండిరా అంటే వెళ్ళొస్తాం. మనం ఒక 4 రోజులు కరోనా టైంలో మనకి ఎప్పుడైతే ఈ యొక్క అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు వెళ్లకుండా ఎలాగైతే ఆగిపోయామో అప్పుడు మనము ఏం చేసామండి, తల్లడిల్లిపోయాం ఏంటి భూమి మీద ఉండి. అలాంటిది 8 రోజులు మాత్రమే అని పంపించినటువంటి నాసా మనం 9 నెలలైనా తీసుకురాలేకపోయింది. అప్పుడు ఆమెకి ఎంత మనకు శోభ వస్తుంది. బర్చ్ విల్మోర్ ఆ తర్వాత ఈ యొక్క మన సునీత విలియమ్స్ని స్టార్ లైనర్లో పంపించారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ హీలియం గ్యాస్ లీకేజ్, ఆ తర్వాత కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో ఈ యొక్క వచ్చినటువంటి రిపేర్లతో అక్కడ స్పేస్ క్రాఫ్ట్లో అక్కడ ఉండిపోవడం జరిగింది. అక్కడ ISS దగ్గర ఉండిపోవడం, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ దగ్గర ఉండిపోవడం, స్టేషన్ దగ్గర ఉండిపోవడం జరిగింది. అయితే అక్కడ మనకి గ్రావిటీ స్పేస్లో చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా పాపం ఆవిడ నేల మీద పడుకోలేదు, నేల మీద కూర్చోలేదు, తినలేదు. అలా ఉంటూనే మరి ఫుడ్ అంతా కూడా క్యాప్సూల్ రూపంలో మరి వెళ్ళి, అలాగే పాపం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం ఆందోళనకరంగా ఉంది. అయితే ఎలాన్ మస్క్ యొక్క సపోర్ట్ ఉంటేనే $10,000 మిలియన్ ఖర్చు పెడితేనే ఆమె వస్తుంది అనుకున్నప్పుడు అందరూ కూడా ఆమె మీద హోప్ వదిలేశారు. అటువంటి ఏమిటివి నాసా నిజంగా చేస్తుందా, అంత రిస్క్ చేస్తుందా, అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుందా అనేటటువంటి ధోరణితో వీళ్ళంతా కూడా చేయలేకపోయారు. అప్పుడు మనకి ట్రంప్ గారు వచ్చిన తర్వాత మనకి దాన్ని కొంచెం ఇది చేశాడు, స్పీడ్ చేశాడు. అలాగే నాసా కూడా తన కంటిన్యూస్ ఎఫర్ట్స్ని మనం చేసుకుంటూ ఎలాన్ మస్క్ యొక్క సహాయంతో మనకి స్పేస్ ఎక్స్ యొక్క సహాయంతో నాసా మనకి ఏం చేసిందండి అంటే Crew-10 అనేటటువంటి మిషన్ స్టార్ట్ చేసింది. ఆ మిషన్లో ఏంటంటే 4 వ్యోమగాముల్ని ఆల్రెడీ మనకి ఇప్పుడు పంపించారు. వాళ్ళని ఆ స్పేస్ దగ్గరికి మనం పంపించి ఆ సునీత విలియమ్స్ని మనం సాధారణంగా ఘనంగా మనం తీసుకురాబోతున్నాం. ఎవరండి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడే కూడా. టుకియా వనిషా, రోస్కోస్మోస్ అండ్ మేకప్ క్లెయిన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా 4 కూడా ఈరోజు వెళ్ళడం జరిగింది. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి, మనము మార్చి 19 కల్లా ఆమె వస్తుంది. ఆమెను ఎప్పుడు పంపించామండి మనము అంటే జూన్ 2024 సంవత్సరంలో మనం పంపించాం. కాబట్టి ఇందాక వీడియోలో నేను మార్చి 19న పంపించారు అంటే ఆమె మళ్ళీ వచ్చిన తర్వాత ఆమె సునీత విలియమ్స్ మళ్ళీ వెళ్తావా అమ్మా అంటే మళ్ళీ వెళ్తానంటది అనమాట. ఆమె యొక్క ఫైటింగ్ టెండెన్సీ అటువంటిది. సో ఈ మార్చి 19న మళ్ళీ మనకి సునీత విలియమ్స్ నెక్స్ట్ మిషన్లోకి శుక్రయాన్ ఇలాంటి మనం మిషన్స్ అన్నీ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి నాసా అండ్ ఇస్రో కంబైన్డ్ ప్రోగ్రామ్, మరి దాంట్లో ఆమె దిగినటువంటి 5 మినిట్స్లోనే మళ్ళీ వెళ్తానంటుందన్నమాట. అంత డేర్ అండ్ డాషింగ్ ఉన్నటువంటి ఇండియన్ బ్రీడ్, ఇండియన్ ఆరిజిన్ ఉన్నటువంటి సునీత విలియమ్స్ ఆస్ట్రోనాట్. ఆమె యొక్క గట్స్ అట్లాంటివి అనమాట. కాబట్టి అందుకనే నేను మార్చి 19న మళ్ళీ సునీత విలియమ్స్ని పంపించాలని వీడియో మొదల్లో నేను చెప్పడం జరిగిందంటే ఇమ్మీడియట్లీ విత్ నో టైమ్ she is ready again to work on this Venus mission అనమాట. శుక్రయానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇటువంటి మన యొక్క వ్యోమగాముల్ని భారత ఆరిజిన్ ఉన్నటువంటి ఆమెను మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. అలాగే కల్పన చావ్లా, ఆమె మనము ఇండియన్స్ అంతా కూడా గర్వపడేటటువంటి ఇండియన్ ఆరిజిన్స్ వాళ్ళంతా కూడా మనము చంద్రుడి మీదకు వెళ్ళడము, ఈ విధంగా మంగళయాన్, శుక్రయాన్ ఇవన్నీ కూడా ఛేదించుకుంటూ మనం భారతదేశాన్ని, మనం యొక్క ఘనతని మనం ఎంతైనా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మనకి స్టార్ లైన్ ప్రయోగం అనేటటువంటిది మనకి సక్సెస్ అయ్యిందట్టే మనం చెప్పుకోవాలి. అక్కడ
ఏ ప్రాణహాని లేకుండా అసలు ఆమె వచ్చిన తర్వాత ఆమె సునీత విలియమ్స్ అక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా ఆమె చేసుకోవడం జరిగింది. చేసుకొని ఏం చెప్పారంటే, చక్కగా మా ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి, కొంచెం డిటెరిరేట్ అవుతుంది, అయినప్పటికీ కూడా పర్వాలేదు, మేము భారతదేశానికి వస్తాం, అసలు ఒక్కరోజు కూడా ఇక్కడ మేము పడుకోలేదు, ఒక్కరోజు కూడా కూర్చోలేదు అని చెప్పి ఆమె పోస్టింగ్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆమె హెల్త్ కొంతకాలము మనకి అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్తో మనము పోల్చుకున్నప్పుడు ఇక్కడ కాస్త సెట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు మన ఎన్ఆర్ఐలు మనం చూడండి, మన భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు అమెరికాలో వాళ్ళు పగలు పడుకుంటే మనం రాత్రులు పడుకుంటే మనం పగలు పడుకుంటే వాళ్ళకి రాత్రులు మనకు పగలు అనేటటువంటి విధంగా వాళ్ళు ఈ భారతదేశానికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారండి, వాళ్ళంతా కూడా ఒక వారమైనా సరే పాపం వాళ్ళకి సెట్ కాదు. ఆ పగలు మనం పడుకున్న టైంలో మనం మేల్కొని ఉన్న టైంలో వాళ్ళు పడుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఈ విధంగా సెట్ అవ్వడానికి కేవలం భారతదేశంలోనే మనకి ఎంత ఇది జరిగినప్పుడు అంతరిక్షానికి వెళ్ళి మరి అక్కడ అన్నీ కూడా అంతరిక్ష స్పేస్ రహస్యాలన్నిటిని కూడా మరి అవన్నీ పరిశోధన చేసి చక్కగా ఆ రహస్యాలన్నీ పట్టుకొని వస్తున్నటువంటి మన యొక్క సునీత విలియమ్స్ని మనం గ్రాండ్ వెల్కమ్ చెప్పాలా. మార్చ్ 19th వచ్చేస్తుంది, అందువలన మనం ఆశిద్దాం ఆ రోజున ఇంకే ఆటంకం లేకుండా రావాలని చెప్పి అందరం కూడా మనం చక్కగా ఆమెకి ఆహ్వానం పలుకుదాం. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయోగాలు మనం చేస్తూనే ఉండాలా, నాసా చేస్తూనే ఉండాలా, ఇస్రో చేస్తూనే ఉండాలా. నమస్కారం.